కార్పస్ మనిషి కష్టపడేదే ఒక అవసాన దశలో కొంత రిలాక్స్గా ఉండడానికి. ఒక సర్టైన్ అమౌంట్ మనం పెట్టుకోవాలి. అది ఇంతకుముందు లక్షల్లో ఉండేది, ఇప్పుడు కోట్లలో మారిపోయింది. ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇలా కార్పస్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. అలా చేసుకోవడానికి, ఒక కార్పస్ అమౌంట్ క్రియేట్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది? మాధురి గారు, ఇవాళ పెద్ద కార్పస్ క్రియేట్ చేయడానికి గురించి మాట్లాడదాము. దానికంటే ముందు మేడం, నేను మిమ్మల్ని అడుగుతాను ఒకసారి. ₹1,00,00,000 ఉంది మీకు, ఈరోజు ₹1,00,00,000 ఉంది, సరిపోతుందా? షాపింగ్ కూడా సరిపోదు సార్. ఇక్కడ నుంచి ఒక 25 years 35 years తర్వాత, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీ 25 years అనుకోండి, 60 years వచ్చినప్పటికి ఇదే ₹1,00,00,000 2 కోట్లు వెల్త్ క్రియేట్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉంది, సరిపోట్లే. ఇక్కడ నుంచి ఒక 20 30 35 years 25 30 35 yearsలో 2 కోట్లు కార్పస్ క్రియేట్ చేశారు, సరిపోతుందా? సరిపోదు. సో ఈరోజు ₹1,00,00,000 ఉంటే అది ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. కానీ మీ దగ్గర ఇవాళ లేదు. మీరు అలాంటి కార్పస్ క్రియేట్ చేయాలి. 25 35 years తర్వాత ఒక 2 కోట్లు క్రియేట్ అయితే మీకు ఆ కోట్లు వాల్యూ ఉండదు అప్పుడు, ఎందుకంటే ఇప్పుడే సరిపోవట్లేదు. 25 years 35 years తర్వాత 2 కోట్లు అంటే ఉండదు. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ ప్రతి ఒక్క కస్టమరు మన గోల్ పెద్దగా ఉండాలి, అంటే పెద్ద కార్పస్ ఉండాలి. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఒక 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు మన ఫోకస్ అలా ఉండాలి.